నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. నెల్లూరులోని వ్యవసాయ కార్యాలయం వద్ద వైకాపా నాయకులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విమానాలు. విశాఖలో బ్లాక్ టికెట్లు దందా గుట్టురట్టు. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం వద్ద ఇండియా న్యూజిలాండ్ T20 మ్యాచ్ సందర్భంగా బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూటమి ఎమ్మెల్యేలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చర్యలేవి. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సాగుకు అవసరమైన యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా వ్యవసాయ కార్యాలయం వద్ద ఆయన నాయకులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని వ్యవసాయ కార్యాలయం వద్ద యూరియాను రైతులకు సరఫరా చేయాలంటూ నిరసన కార్యక్రమం జరిగింది. సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి రైతులు తదితరులతో కలిసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వ్యవసాయ అధికారిని సత్యవానికి వారు వినతిపత్రం అందజేసి రైతులు పడుతున్న ఇబ్బందులను ఫోటో రూపంలో చూపించారు. యూరియా కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి రైతులు విరివిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధర లేక ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని, ఇప్పుడు యూరియా కూడా దొరక్కపోవడంతో అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి ఇది పరాకాష్ట అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని పెట్టుబడి సాయం అందించారని గుర్తు చేశారు. యూరియా కొరతను వెంటనే తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో కనీసం యూరియా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచేటువంటి కూటమి ప్రభుత్వం మిగిలిపోయింది. ఫోటోలు వస్తాయి కదా, ఎందుకో చెప్తున్నాము అంటే గత సంవత్సరం నుంచి చూస్తూ ఉన్నాం. యూరియాకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ లేటుగా సాగు చేస్తాం. దీని ముందు సాగు చేసినటువంటి జిల్లాలలో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో ఈ జిల్లాకు సంబంధించి ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారేమోనని ఆశించాం. కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గతంలో జరిగినటువంటి వైఫల్యాలను సమీక్షించుకొని భవిష్యత్తులో అటువంటివి జరగకుండా రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటే గతంలో కన్నా ఇంకా దారుణంగా ఈరోజు పరిస్థితి తయారైంది. రైతులకు సంబంధించి ఎక్కడా కూడా యూరియా అందించలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఈరోజు రైతులు యూరియా కోసం పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారనేటువంటిది అనేక సందర్భాలలో మనం చూసాం. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాప వాళ్ళ గోడు వాళ్ళు వినిపిస్తున్నారు. ఏది విన్నా సరే ఇంత జరుగుతున్నా కనీసం ముఖ్యమంత్రి యూరియా కొరత మీద ఒక సమీక్ష ఏర్పాటు చేస్తాడా, వ్యవసాయ శాఖ మంత్రి ఏదన్నా సమీక్ష ఏర్పాటు చేసి అధికారులకు ఆదేశాలు ఇస్తాడానంటే ఎక్కడా అటువంటి చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులు అంటే అశ్రద్ధ అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అన్ని విధాల రైతులను మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి.
ఆచరణలో సాధ్యం చేసినటువంటి వ్యక్తి. రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం ఇస్తానంటే రైతులకు పెట్టుబడి సహాయం అందించాడు. రైతులకు సంబంధించి ఈ క్రాప్ సిస్టమ్ తీసుకొచ్చి పంట వేసుకున్నటువంటి వెంటనే ఈ క్రాప్ బుకింగ్ పూర్తి చేయడం, ఈ క్రాప్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉచిత పంటల బీమాని కల్పించడం జరిగింది. రైతులకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు చెప్పడానికి కానీ, రైతుల సమస్య పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా ఒక కార్యాలయం లేకపోతే ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పెట్టుబడి సహాయానికి మొదటి సంవత్సరం మంగళం పాడాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ తర్వాత గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏ విధంగా ఇస్తారో దాన్ని కలుపుకొని అన్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 మడత పెట్టి వాళ్ళు 6,000 ఇస్తారు, దానికి అదనంగా నేను 20,000 ఇవ్వను, నేను ఇచ్చేది 14,000 అని చెప్పి మొదటి సంవత్సరం రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఎగనామం పెట్టి, రెండో సంవత్సరంలో ఇప్పటికి 10,000 ఇచ్చి రైతులను ఇస్తానని చెప్పి ఆశ చూపించి మోసం చేశాడు. విశాఖపట్నంలో బ్లాక్ టికెట్ల దందా గుట్టురట్టయింది. విశాఖలో ఇండియా న్యూజిలాండ్ T20 మ్యాచ్ జరుగుతుండటంతో స్థానిక క్రికెట్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్క టికెట్ ను 3 నుంచి 6,000 వరకు విక్రయించారు. వక్ఫ్ భూముల పరిరక్షణ విషయంలో తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ముస్లిం నాయకులు కలిసి వినతి పత్రం అందజేయడంతో ఆయన స్పందించారు. గుంటూరు నగరంలోని అంజమాస్ ఇస్లామియాకు చెందిన విలువైన వక్ఫ్ భూములను ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి కేటాయించడాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలాహుద్దీన్, కార్యదర్శి సర్దార్ ఖాన్, కోశాధికారి అబ్దుల్ కలాం, సభ్యులు మౌలా, అజిత్ తదితరులు తీసుకువెళ్లారు. స్వయంగా కలిసి వినతి పత్రం అందజేసి వివరించారు. ఇందుకు స్పందించిన జగన్మోహన్ రెడ్డి వారికి అభయం ఇచ్చారు. ముస్లిం సమైక్య చేపట్టే పోరాటంలో స్థానిక నేతలు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. గుంటూరు జిల్లా వైకాపా నాయకులు నూరా ఫాతిమాకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వం రాగానే ఈ జీవోలను రద్దు చేస్తామని లీజుదారులను హెచ్చరించారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ఆకాశంలో సూర్యకిరణ్ IAF విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోలో ఫైటర్ జెట్లు, శిక్షణ విమానాలు అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. So please hold the 270 degrees. The right arm is the 270. So let's also Chris Photography. So first general from the school, it was employment. So leave the global stars. So the global stars are playing the formation aerobatic display. So right here we go now in Stanford. So right now the male formation after that. That time and formation. Now it starts from right to left. Now it's right to left again. Two performance stars.
కూటమి ప్రజాప్రతినిధులు బరితెగిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ అసలు మనిషేనా అని ప్రశ్నించారు. ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా బయట పెడితే ఏ చర్యలు లేవని తెలిపారు. సత్తివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసినాం. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూనా రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతారు. ఆయమ మీద కేసు. ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు. ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, వీడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, వీడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉన్న. ఇంకోడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్ ఇంకొకడు. ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు? అసలు ఈ స్టేజ్లోకి ఒక ప్రభుత్వం పోవడం ఏంది? దగ్గరుండి ఇట్లా టోళ్ళని తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మరుసటి రోజు జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి, ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు? వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు. సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన ప్రభుత్వం. జనసేన ఎమ్మెల్యే అరవా శ్రీధర్ భాగవతంపై సీఎం చంద్రబాబుకే ఫిర్యాదు చేశారని బాధితురాలు తెలిపారు. ఎమ్మెల్యే అరవా శ్రీధర్ తనను వేధింపులకు గురి చేశారంటూ ఆమె మీడియాతో మాట్లాడారు. మొన్న సంక్రాంతికి నారావారిపల్లిలో సీఎం చంద్రబాబుకు ఈ విషయం వివరించగా ఆయన అందరి అర్జీలు తీసుకున్నట్లే నా దగ్గర కూడా అర్జీలు తీసుకున్నారని, గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారని బాధితురాలు వివరించారు. నేను డైరెక్ట్గా వెళ్ళా వాళ్ళ ఊరికి. మా ఊరు నుంచి 12 కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానందరెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానందరెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కర్, ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా.
యా మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. ఉంది ఇస్తా జస్ట్ చూపించేస్తాను. అంటే ఇంతవరకు చెప్పలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు యూరియా అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలం. నెల్లూరులోని వ్యవసాయ కార్యాలయం వద్ద వైకాపా నాయకులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆకట్టుకున్న విమానాల విన్యాసాలు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విమానాలు. విశాఖలో బ్లాక్ టికెట్లు దందా గుట్టురట్టు. విశాఖపట్నం క్రికెట్ స్టేడియం వద్ద ఇండియా న్యూజిలాండ్ T20 మ్యాచ్ సందర్భంగా బ్లాక్ టికెట్లు అమ్ముతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కూటమి ఎమ్మెల్యేలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చర్యలేవి. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.